హే ఆల్, నిన్న నేను కూర పొడి చూపించాను కదండి, లాంగ్ వీడియోలో ఉంది. ఆ లింక్ కూడా నేను ఇప్పుడు ఇక్కడ ఇస్తాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి ఒకసారి. చాలా టేస్ట్ఫుల్గా ఉంటుందండి ఆ కూర పొడి. ఆ కూర పొడి వేసుకొని బీరకాయ కూర ఎలా చేసుకోవాలో ఒకసారి చూపిస్తున్నాను చూడండి. నేను బీరకాయలు చిన్న చిన్న ముక్కలుగా తరిగేసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని దాన్ని మగ్గించేసుకున్నానండి. వాటర్ అంతా పోయిన తర్వాత చూసారు కదా, మొత్తం వాటర్ అంతా ఇంకిపోయింది. సో అప్పుడు మనం తయారు చేసుకుని ఈ కూర పొడి పైన వేసుకుని జల్లుకొని ఉప్పు కారం కూడా వేసుకోవాలండి. ఎందుకంటే నేను కూర పొడిలో కారం తక్కువ వేసుకున్నాను. పచ్చికారం పైన వేసుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుంది. సో అలా వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలి. అసలు ఇలాంటి కూరలు తింటే కనుక అమృతం అని చెప్పొచ్చండి. బీరకాయలు మాత్రం చేదు చూసుకోండి, కంపల్సరీ తరిగేటప్పుడే ఒక చిన్న ముక్క నోట్లో వేసుకొని చూసుకోండి. చేదు ఉన్న కాయలు పక్క తీసేసేయండి, అప్పుడే కూర చాలా చాలా టేస్ట్ఫుల్గా ఉంటుంది. ఈ కూర అసలు నిజంగా ఇలా చేసుకుంటే అమృతం అంటే అమృతం అండి. ఒకసారి ట్రై చేయండి, మీకే తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.